తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. నేటితో నేతల మైకులు మూగబోయాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ప్రచారాలతో హోరెత్తించిన ప్రధాన పార్టీల అధినేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. ఇక ఏపీలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. ఏపీలో జరగనున్న ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ఎన్నికల సంఘం తగిన ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో 49,920 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 9,000 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించిన అధికారులు ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఎన్నికల రోజు ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే పోలింగ్ అధికారులను ఫిర్యాదు చేయాలని సీఈఓ తెలిపారు. రాష్ట్రంలో 190 మంది పరిశీలకులను నియమించి పార్టీ ప్రతినిధుల సమక్షంలోనే ర్యాండమ్ పద్ధతిలో ఈవీఎంలను కేటాయించమన్నారు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరుగుతుండటంతో పోలీసు బలగాల కొరత ఏర్పడడంతో తమిళనాడు, కర్ణాటక నుంచి పోలీసు బలగాలను రప్పించనున్నారు. ప్రతి పోలింగ్ బూత్ లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఈసీ ఎన్నికల సరళిని సమీక్షించనున్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన వీవీప్యాట్లపై పోలింగ్ సిబ్బందిని అధికారులు శిక్షణ ఇవ్వనున్నారు. దొంగ నోట్లు పోల్ కాకుండా ఎన్నికల సంఘం తగిన చర్యలు చేపట్టింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వాసులు ఎలక్షన్ టూర్కు పోటెత్తారు. ఓటు వేయడానికి మరికొన్ని గంటలే సమయం ఉండడంతో విద్య, ఉద్యోగాల రీత్యా హైదరాబాద్లో ఉంటున్న ఆంధ్రులు పెద్ద ఎత్తున సొంతూర్లకు పయనం కట్టారు. దీంతో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతూ బస్సులు, రైళ్లు రద్దీగా మారాయి. ఇక ఓటు వేయడానికి ఏపీ ప్రజలు పెద్ద ఎత్తున సొంతూళ్లకు తరలి వెళ్తుండటంతో ఒక్కసారిగా బస్సు టికెట్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల టికెట్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రైవేటు బస్సు యాజమాన్యాలు ధరలను 2-3 రెట్లు పెంచి టికెట్లను అమ్ముతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పెద్ద ఎత్తున ఏపీ ప్రజలు రైల్వే స్టేషన్లకు పోటెత్తుతున్నారు. దీంతో ప్రధాన స్టేషన్ లైన్ సికింద్రాబాద్, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్లను
ప్రయాణికులతో రద్దీగా మారాయి. రిజర్వేషన్లు చేసుకున్న వారికి ఏ ఇబ్బంది లేకపోయినా రిజర్వేషన్లు లేని వారు సైతం పెద్ద ఎత్తున స్టేషన్లకు తరలి వస్తున్నారు. దీంతో వీరంతా జనరల్లోనే వెళ్లాల్సిన పరిస్థితి ఉండడంతో గోదావరి, విశాఖ, శాతవాహన ఎక్స్ప్రెస్ కిక్కిరిసిపోయే గమ్యస్థానాలకు బయలుదేరాయి. అయితే మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న మచిలీపట్నం, సింహపురి, గౌతమి, నర్సాపూర్ ఎక్స్ప్రెస్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయే అవకాశం ఉంది.